మూడో భాగం అనగానే కేజీఎఫ్ 3 లేదా కాంతారా 3 కోసం పుష్ప 3 అంటూ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తారు పాన్ ఇండియా మూవీ ఫ్యాన్స్. కానీ మాలీవుడ్ నుంచి కూడా ఒక సినిమాకు మూడో భాగం వస్తోంది. పైగా ఆ మూవీతో మనకు బోల్డ్ అంత కనెక్షన్ ఉంది. ఆ సినిమా గురించి ఇటీవల ఒక బడా నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకటేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. మాలీవుడ్ లో మళ్లీ దృశ్యం 3 హంగామా మొదలైంది. మొదటి 2 భాగాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ప్రస్తుతం లాల్ హీరోగా మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి తెలుగు వెర్షన్ సంగతి అంటే కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అందుకు రీజన్ విక్టరీ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ కావడమే. వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవి చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ తో బిగ్ ఫిల్మ్ చేస్తున్నాడు. వీటి మధ్యలో ఇక దృశ్యం 3 చేస్తాడా అనేది విక్టరీ ఫ్యాన్స్ మెయిన్ డౌట్. కానీ వెంకటేష్ తప్పకుండా దృశ్యం 3 చేస్తాడని తెలుగు వెర్షన్ నిర్మాత సురేష్ బాబు కన్ఫర్మ్ చేశాడు. దృశ్యం స్టోరీ, క్యారెక్టరైజేషన్ వెంకటేష్ కు చాలా ఇష్టమట. అందుకే తెలుగులో మూడో భాగం తప్పకుండా ఉంటుంది అని ఖరారు చేశాడు సురేష్ బాబు. మరోవైపు దృశ్యం 3 3 భాషల్లో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఆల్రెడీ మలయాళ వెర్షన్ సెట్స్ పై ఉంది. దీంతో ముందుగా మలయాళ వెర్షన్ రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ తెలుగు, హిందీ వెర్షన్ పై పడుతుందని నిర్మాతల్లో, హీరోల్లో భయం ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూను క్లియర్ చేసేందుకు డైరెక్టర్ జీతూ జోసెఫ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.